వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ మన అబిడ్స్లో చాలా పెద్ద ఆలయం ఉంది. దీని గురించి నేను మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని విషయాలను చెప్తాను. ఈ ఆలయాన్ని 1976 ఆగస్టు 18వ తారీఖున ప్రారంభించారు గౌరవనీయులు శ్రీల ప్రభుపాదుల వారు. అసలు వారు ఎందుకు అక్కడ ఆలయాన్ని కట్టాలి అనుకున్నారు? ఆలోచన ఎందుకు వచ్చింది? 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అక్కడ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు? ఈ కృష్ణతత్వం అనేది జీవితంలో ఉండే సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందా? ఎక్కువ యూత్ దీనికి కనెక్ట్ అవుతున్నారు. అవ్వడానికి కారణం ఏంటి? వీళ్ళ ఆచారాలు, వ్యవహారాలు ఎలా ఉంటాయి? ఇలా మీలో ఉన్న సందేహాలతో పాటు ఆలయానికి సంబంధించిన అనేక విశేషాలను కూడా ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. నీకేం తెలుసమ్మా నువ్వు చెప్పడానికి అనుకుంటారా? నేను కాదండి, శ్రీ ఋషికేష్ దాస్ గారిని ఈరోజు మన స్టూడియో తీసుకొచ్చాను. వారి ద్వారా ఆ వివరాలన్నీ మీకు అందిస్తాను. నమస్కారం గురుగారు. నమస్తే. ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 సంవత్సరాలు అబీడ్స్లో ఇస్కాన్ టెంపుల్ పూర్తి చేసుకుంది అంటే చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు ఆర్వాయిస్ తరపు నుంచి. ఇస్కాన్ టెంపుల్ 1976లో ప్రారంభమైంది. దానికి ప్రారంభం కావడానికి కారణం ఏంటి? అసలు అబీడ్స్లో ఇస్కాన్ టెంపుల్ పెట్టాలని శ్రీల ప్రభుపాద స్వామి వారికి ఎందుకు అనిపించింది? ఓకే, సో శ్రీల ప్రభుపాదులు వారు 1965లో పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు. సో ఆయన కృష్ణ భక్తులు, ఓకే, గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో వస్తారు. సో ఆయన గురువు గారు ఎవరైతే ఉన్నారో, సో పరమపూజ మనకి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు. సో ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఏంటంటే మనం భక్తి ప్రచారం అనేది ప్రపంచవ్యాప్తంగా చేయాలి అనేసి. సో అందులో భాగంగా 1965లో అమెరికాకి వెళ్ళి 1966లో ఇస్కాన్ సంస్థని స్థాపించారు. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇంకా టెంపుల్స్ అనేది నిర్మాణం చేయడం స్టార్ట్ చేశారు. సో అందులో భాగంగానే భారతదేశంలో కూడా మందిరాలు నిర్మించాలని అనుకున్నారు. అయితే మనకి సౌత్ ఇండియాలో హైదరాబాద్ అనేది చాలా ఫేమస్. అండ్ 1972లో ఆయన 14 days అంటే 14 రోజులు మనకి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో హరినామ సంకీర్తన మరియు హరికథ ప్రవచనాలు చేశారనమాట. ఈవెన్ ఆ టైంలో వర్షాలు లేని టైం అనమాట, అనావృష్టితో బాధపడుతున్న స్టేట్ ఆ టైంలో. సో హరినామ సంకీర్తన వల్ల వర్షం కూడా వచ్చింది ఆ టైంలో. సో ఇది చాలా ఫేమస్, మీరు ఆ టైంలో ఉండే న్యూస్ పేపర్ చూస్తే కూడా తెలుస్తుంది. సో అలా ఎలాగైతే ఈ హైదరాబాద్లో మనకి చాలా టెంపుల్స్ ఉన్నాయి, ప్లస్ మనం ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ టెంపుల్స్ పెట్టి అందరికీ కృష్ణ భక్తి ప్రచారం చేయాలనేసి హైదరాబాద్లో కూడా మనం ఇస్కాన్ పెట్టాలనేసి అనుకున్నారు. సో 1973లో శంకుస్థాపన అనేది జరిగింది. 1976లో టెంపుల్ ఇనాగ్రేషన్ అనేది జరిగింది. ఇస్కాన్కి సంబంధించి అందరూ కృష్ణతత్వం ప్రచారం చేస్తున్నాం. అసలు కృష్ణతత్వం అంటే ఏంటి? ఓకే, సో మనకి జనరల్గా దైవీ దేవతలు మరియు భగవంతుడు, సో ఇలా వివిధంగా మన శాస్త్రాలు అనేది ఉంటాయి. సో జనరల్గా మనము ఆరాధ్య దైవం ఏదైతే ఇస్కాన్ ఉందో వైష్ణవ పరంపరలో వస్తుంది. ఓకే, సో విష్ణు తత్వం అని అంటాము. సో అందరికీ సుప్రీం లార్డ్ అనమాట. దేవాది దేవుడు ఎవరు అని అంటే లార్డ్ విష్ణు ఆర్ లార్డ్ కృష్ణ. ఓకే, సో కృష్ణ తత్వం ఏంటంటే ఎవరైతే అందరికంటే సుప్రీం లార్డ్ ఉన్నారో, దేవాది దేవుడు ఉన్నారో, సో ఆయన గురించి మనం తెలుసుకోవాలి, ఆయనకి సేవ చేయాలి. మనం యాక్చువల్గా ఆయన భాగమే. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మన షష్టానింద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి. సో మీరందరూ నా అంశములే అని అందరి జీవులకు చెప్తున్నారు. మరియు మీరు 5 ఇంద్రియాలు మనసుతో కలిపి ఈ భౌతిక జగత్తులో కర్షతి, చాలా స్ట్రగల్ అనేది, కష్టాలు అనేది పడుతున్నారని చెప్తారు. సో మనం అందరం భగవంతుని అంశనే. సో ఈ తత్వజ్ఞానంని ఏదైతే ఉంటుందో మనం తెలుసుకొని భగవంతుడికి సేవ చేసి ఎలా ఆయనకు దగ్గర అవ్వగలము, ఎలా ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే సంసార చక్రం నుంచి బయటపడగలం, ఇవన్నీ తెలుసుకోవడం మనకి కృష్ణతత్వం. ఓకే, ఇస్కాన్ మీద నేను బాగా విన్నది ఏంటి అంటే, ఇస్కాన్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర భగవద్గీత నమ్ముతూ దాని పవిత్రతను దెబ్బతీస్తున్నారు. భగవద్గీతను ఎవరైనా చదువుకోవాలనుకోవాలి, కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలు అమ్మినట్టు అమ్మేయడం ఏంటి? ఎందుకలా? ఓకే, సో జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. ఓకే, సో కలియుగంలో ఏంటంటే భగవంతుని పట్ల మనకి శ్రద్ధ అనేది తగ్గుతూ పోతుంది సమయంతో పాటు క్రమేణా. సో ఏంటంటే కొన్నిసార్లు మనం చెప్తాము, ఒకరికి అనారోగ్యం కొంచెం ఉందనుకోండి, మనం హాస్పిటల్కి మనమే వెళ్తాము.
కొంచెం ఎక్కువ ఉందనుకోండి వేరే వాళ్ళు తీసుకెళ్తారు, కానీ చాలా ఎక్కువ ఉంది కదలలేని పరిస్థితి ఉంటే డాక్టర్ డాక్టర్ రావాలి, వస్తాడు. రైట్. అందుకనే మనం జగన్నాథుని రథయాత్ర చూసినా లేదా ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూసినా ఇవన్నీ ఏంటంటే గుడికి రాని వాళ్ళకి కూడా భగవంతుని దర్శనం కలగాలని. అలాగే ఈ భగవద్గీత అనేది లేదా శ్రీమద్ భాగవతం, ఈ తత్వజ్ఞానం అనేది మన జీవితంలో లేనప్పుడు మనం చాలా ఇబ్బందులు కష్టాలు పడుతూ ఉంటాం, రైట్. సో ఎప్పుడైతే ధర్మం తెలియదో ఆటోమేటిక్గా అధర్మం చేస్తాం మనం, రైట్. సో అందరూ గుడికే రావాలి, అక్కడ గుళ్ళోనే బుక్ కొనాలి, అప్పుడే చదవాలని వెయిట్ చేసే కాలం కాదు ఇది. సో అందుకనే ఇదొకటి యాక్చువల్గా మనము దాని పవిత్రతని పాడు చేసే విషయం కాదు, కానీ దాని పవిత్రత అందరికీ తెలియజేసే విషయం అన్నమాట. సో దిస్ ఇస్ హౌ యూ టేక్ ఇట్. ఇప్పుడు రోడ్ మీదకి భగవద్గీత ఎందుకు వచ్చిందనంటే నువ్వు గుడికి రావట్లేదు కాబట్టి, రైట్. సో భగవంతుని కృపలాగా, భక్తుల కృపలాగా మనం ఇది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే కొన్నిసార్లు మనం చూస్తుంటాము అందరూ అన్నదాన వితరణ అనేది రోడ్ మీద చేస్తుంటాం. దాని అర్థం అన్నం యొక్క విలువని తక్కువ చేయడం కాదు, అందరికీ అందజేయడం. సో అలాగే ఈ తత్వజ్ఞానం అందరి జీవితాల్లో వచ్చి అందరూ బాగుపడాలి అనే సదుద్దేశంతో చేసే ప్రయత్నం ఇది. అందరూ జై శ్రీరామ్ అంటారు, కానీ ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు జై శ్రీకృష్ణ అంటారు. మిగిలింది అనడానికి ఇష్టపడరు. వీళ్ళు కృష్ణుని తప్ప ఇంకో భగవంతుని పూజించరు, లేకపోతే భగవంతులను ఆరాధించడం కూడా తప్పని చెప్తారు. ఇలాంటి అపోహలు కూడా చాలా ఉన్నాయి ఇస్కాన్ మీద. దానికి ఏం సమాధానం చెప్తారు? ఓకే, సో జనరల్గా ఇస్కాన్ వాళ్ళు హరే కృష్ణ అని అంటారు. ఓకే, సో ఎందుకనంటే మనం ఏదైతే మాకు ఆరాధ్య దైవం ఉన్నారో వృందావన కృష్ణుడు, ఓకే, మరియు మేము ఏదైతే మంత్ర ధ్యానం చేస్తామో ఆ మంత్రం అనేది హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఏంటంటే ఒకరినొకరు హరే కృష్ణ అనేసి పిలుచుకుంటారనమాట. సో ఇట్స్ అ గ్రీటింగ్ మెథడ్. సో వేరే దేవుళ్ళని ఆరాధన చెయ్యము అని అంటే ప్రతి పరంపరలో ఒక ఆరాధ్య దైవం ఉంటారు. సో దీన్ని అనన్య భక్తి అంటారు. ఓకే, సో అందరినీ గౌరవిస్తారు, ఓకే, కానీ ఆరాధన ఒకరిదే చేస్తారు. ఇప్పుడు మనం శ్రీ వైష్ణవాసులో చూసుకుంటే విష్ణుమూర్తి లేదా నారాయణుడిని ఆరాధిస్తారు. అలా అని ఇప్పుడు మనం రాముడిని ఆరాధిస్తలేమా అని అంటే కాదు. మీరు ఒకవేళ ఇస్కాన్ జూహు టెంపుల్ ముంబైకి వెళ్తే రాధాకృష్ణులు ఉంటారు, గౌరనితాయి ఉంటారు, మరియు రామ్ దర్బార్ ఉంటుంది. అంటే రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, హనుమాన్, రైట్. సో మేము రామనవమి ఫెస్టివల్ కూడా చేస్తాము. ఓకే, సో మిగతా దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే వాళ్ళు దేవాది దేవుని యొక్క సేవకులు. ఓకే, యూనివర్సల్ అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. అంటే ఈ మొత్తం సృష్టిని నడిపించడానికి సేవను అందించే ఎవరైతే గొప్ప వ్యక్తులు ఉంటారో, గొప్ప పుణ్యాత్ములు ఉంటారో వాళ్ళకి దేవీ దేవతల పొజిషన్స్ అనేది వస్తాయన్నమాట. సో అందుకనే వాళ్ళకి కూడా ఆరాధ్య దైవం విష్ణుమూర్తినే లేదా కృష్ణనే. ఓకే, సో ఆ తత్వజ్ఞానం ప్రకారం మనం కృష్ణుడిని ఆరాధ్య దైవం లాగా చూస్తాము. అలానే వేరే వాళ్ళని తక్కువ చేయాలనేసి అగౌరవపరచాలనే ఉద్దేశం ఎక్కడ ఉండదు. ఓకే, మీకు జై శ్రీరామ్ అనడానికి అభ్యంతరం లేదు. కాకపోతే మీ ఏదైతే జపం చేస్తూ ఉంటారో అది 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలని జై కృష్ణ అంటూ ఉంటారు. హరే కృష్ణ అంటే హరే అంటే శ్రీమతి రాధారాణి, ఓకే, ఓకే, కృష్ణ అంటే కృష్ణ పరమాత్మ. ఎలాగైతే సీతారాం లక్ష్మీనారాయణ అట్లా హరే కృష్ణ అవుతుంది. ఓకే, ఈ ఇస్కాన్ ఎలాంటి సర్వీసెస్ చేస్తూ ఉంటుంది సమాజం కోసం? ఓకే, సో జనరల్గా మనకి శ్రీమద్ భాగవతంలో చెప్తారు, కలేర్ దోషే నిధే రాజన్ అస్తి ఏకో హి మహాగుణ్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్. సో ఈ కలియుగంలో ఏంటంటే ఎక్కడ చూసినా దోషాలు ఉంటాయి. ఇందాక మీరు చెప్పారు ఇస్కాన్ పైన కొన్ని అపోహలు ఉన్నాయనేసి. సో మనం ఎంత చక్కగా చేయాలనుకున్నా అందులో దోషాలు వెతుకుతారు, సారాన్ని తీసుకోరనమాట. సో కానీ ఒకవేళ మనం కృష్ణ కీర్తన అనేది చేస్తే ఈ ఒక్క మార్గం వల్ల మనం అందరికీ ముక్తిని ఇవ్వచ్చు. మనకి జనరల్గా ధర్మ అర్థ కామ మోక్ష అని అంటారు, కానీ ప్రపంచం చాలాసార్లు ధర్మ అర్థ కామ దాకా ఆగిపోతుంది, మోక్షం గురించి ఆలోచించదు. ఎందుకంటే మోక్షంలో వైరాగ్యం అనేది కావాలి. సో మనం ఈ ఇస్కాన్ ప్రచారం ద్వారా, ఈ మందిరాల ద్వారా ఏంటంటే అసలు జీవితం యొక్క సారం ఏంటి, మన జీవిత లక్ష్యం ఏమై ఉండాలి, మరియు మనం ఎట్లా మన చేతనని కృష్ణ భక్తిలో నిమగ్నం చేయాలి, సో ఇటువంటి బోధన అనేది ఇస్తుంటాము. భగవంతుని దర్శనము, భగవంతుని నామ సంకీర్తన, భగవంతుని కథ, భగవంతుని ప్రసాదం, భగవంతుని సేవ. సో ఇదేంటంటే చాలా చాలా మెయిన్ అన్నమాట. మన ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో అవి భౌతిక వాసనల చేత, భౌతిక విషయాల పట్ల ఆసక్తి వల్ల అందులోనే నిమగ్నం అయిపోయి మన జీవిత లక్ష్యం ఏంటో మర్చిపోయి మనం బ్రతికేస్తూ ఉంటాం, రైట్. సో శాస్త్రాల ప్రకారం మనం ఇక్కడికి వచ్చింది ఆ భౌతిక సుఖాలని అనుభవించడానికి కాదు, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి బయటపడడం కోసం. సో అలా బయటపడాలి అంటే ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వాలి, వాటి మెథడాలజీ మనకి చెప్పాలి, మనకి సపోర్ట్గా నిలబడాలి. సో ఇస్కాన్ ఏంటంటే ఒక యూనివర్సిటీ లాంటిది. ఓకే, సో భగవంతుడి గురించి మీరు తెలుసుకోవచ్చు, భక్తుల గురించి తెలుసుకోవచ్చు, భక్తి ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, భగవంతుడికి సేవ చేయొచ్చు, మరియు దాంతోపాటు మిగతా వాళ్ళందరినీ కూడా కనెక్ట్ చేయడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ అన్నమాట.
మళ్ళీ పునర్జన్మ మీద ఇస్కాన్కి అభిప్రాయం ఏంటి? పునర్జన్మ అనేది ఉంటుంది. ఈవెన్ భగవద్గీతలో చూస్తే జాతస్య హి ధ్రువ మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ. సో పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు పుట్టక తప్పదు. అయితే దీన్ని ఏమంటారంటే జన్మ మృత్యు జరా వ్యాధి సంసార చక్రం లేదా భవసాగరంలో మనం పడిపోవడం అని అంటాం. సో తిరిగి జన్మ ఉండకూడదు అని అంటే ఎందుకు వచ్చామో ఆ పని కంప్లీట్ చేయాలి, పూర్తి చేయాలి. రైట్. ఇప్పుడు మీరు 10th ఎలా చదవాలి అని అంటే మళ్ళీ 10th చదవాల్సిన అవసరం ఉండకూడదు, పాస్ అయిపోవాలి. ఒకవేళ పాస్ కాలేదనుకోండి మళ్ళీ 10thలోనే ఉంటారు. ఎన్ని సంవత్సరాలు మీరు పోస్ట్పోన్ చేస్తే మళ్ళీ 10thలోనే ఉంటారు. 4 సంవత్సరాలు ఎగ్జామ్ రాయలేదనేసి మీకు ఇంటర్లో అడ్మిషన్ ఇవ్వరు, 10th పాస్ అవ్వాల్సిందే. సో ఎలాగైతే మనకి 10th ఫెయిల్ అయితే మళ్ళీ 10thలో వేస్తారో అలాగే ఈ జీవితంలో మనం మనిషి శరీరం తీసుకున్న తర్వాత కూడా చేయాల్సింది చెయ్యకుండా వేరే వాటిలో మన సమయాన్ని వ్యర్థం చేస్తే భగవంతుడు ఇంకో ఛాన్స్ ఇస్తారనమాట. కానీ మనం చేయాల్సింది చేసి మొత్తం భక్తి పూర్తిగా కంప్లీట్ చేస్తే దెన్ మనం మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. తనలో ఐక్యం అయిపోతుంది. ఐక్యం అని కాదు, కాకపోతే మనకి ఆధ్యాత్మిక జగత్తు అని ఉంటుంది, మోక్షం లభిస్తుంది. మోక్షం అంటే ఏంటంటే మనకి ఈ జన్మ మృత్యు జరావ్యాధి చక్రం అనేది భౌతిక ప్రపంచంలో మనల్ని బంధిస్తుంది. దీనికి మించిన ఇంకో ప్రపంచం ఉంటుంది. భగవంతుడు భగవద్గీతలో చెప్తారు, న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. సో నా ధామం అనేది ఒకటి ఉంది, అక్కడ లైట్ కానీ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ అవసరం లేదు, స్వయం ప్రజ్వలితమైనది అనమాట. సో అటువంటి ధామానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తాను అనేసి అంటారు. సో ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు రెండు జగత్తు ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ సంసార చక్రం నుంచి బయటపడతామో విల్ గో బ్యాక్ టు హోమ్ అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈజీగా చెప్పాలంటే మనం జైలుకి వెళ్ళిన ఖైదీ శిక్ష పూర్తయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? ఇంటికి వెళ్తాడు, రైట్. సో అలాగా శిక్ష అనుభవిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దీన్ని జైల్ అంటాము. సో ఇంటికి వెళ్ళడం కోసం మార్గాన్ని వెతుక్కోవాలి. అందుకనే శ్రీల ప్రభుపాదులు వారి బుక్స్లో మనం చూస్తూ ఉంటాము, భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, బ్యాక్ హోమ్, బ్యాక్ టు గాడ్ హెడ్ అని చాలాసార్లు చెప్తారు. ఓకే. శ్రీల ప్రభుపాద స్వామి వారికి అంటే ఇక్కడ ఆలయం కట్టడానికి కారణం ఏదైనా అనిపించడం కానివ్వండి, ఇక్కడ ఆలయం నిర్మించాలి అని ఏదైనా చెప్పడం కానీ, ఎందుకంటే నేను చాలాసార్లు వింటూ ఉంటాను, ఇక్కడ గుడి ఎందుకు వచ్చింది అంటే కలలో కనిపించారట, ఆయనకి ఏదో రూపంలో చెప్పారట. ఇలాంటి ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఓకే, యాక్చువల్గా మనకి శాస్త్రాల్లో శ్రీ చైతన్య మహాప్రభు అంటే కలియుగంలో భగవంతుడు శ్రీకృష్ణుడు భక్తుని అవతారంలో వస్తారు. ఆయన ఏమంటారంటే ఈ పృథ్వీలో ప్రతి చోట, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో నా నామ సంకీర్తన జరగాలంటే భగవంతుడి నామ సంకీర్తన జరగాలి అనేసి అంటారు. సో ఆ ఉద్దేశం వల్లనే మనము చాలా టెంపుల్స్ అనేది కట్టాలి. ఇప్పుడు మనకి చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, రైట్, చాలా స్కూల్స్ ఉన్నాయి. దేనికనంటే ఎడ్యుకేషన్ కోసం, అనారోగ్యంని బాగు చేయడం కోసం. సో మనందరికీ భవరోగం అనేది ఉంది. ఆ భవరోగం అంటే ఏంటంటే మనం ఈ జన్మ వృత్తి జరావ్యాధి చక్రంలో ఇరుక్కున్నాం. సో ఈ రోగాన్ని నయం చేయాలంటే మనకి హాస్పిటల్ కావాలి, రైట్. సో అలా ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి నగరంలో టెంపుల్ అనేది ఉంటే ఈ పర్టికులర్ సర్వీసెస్ ఏదైతే ఉందో నామ సంకీర్తన, కథ, ఈ తత్వజ్ఞానం ఇవన్నీ ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి చోట టెంపుల్ ఉండాలని ప్రయత్నించారు. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదులు వారు హైదరాబాద్కి వచ్చారో మన శ్రీ జి పుల్లారెడ్డి గారు తను ల్యాండ్ అనేది డొనేట్ చేశారు, రైట్. సో మీ నామ సంకీర్తన, మీ భక్తి ప్రచారం చాలా బాగా జరగాలనేసి ఆయన కూడా కోరుకున్నారు. సో శ్రీల ప్రభుపాదులు వారు కూడా ఏ చోటకి వెళ్ళినా ఆయన ఒకటే ఉద్దేశం ఏంటంటే అక్కడ భక్తులు తయారవ్వాలి, అక్కడ మందిరం అవ్వాలి, అందరికీ భక్తి చేసే అవకాశం దొరకాలి. సో అలా సౌత్ ఇండియాలో మొట్టమొదటి ఇస్కాన్ టెంపుల్ ఈ ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్. ఓకే. ఇంకొకటి, ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తున్నవి ఒక నడి వయస్కులకు, పెద్దవాళ్ళకి చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. కానీ యూత్ అనేది ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా రావట్లేదు, ఇప్పుడు కొద్దిగా ప్రారంభమైంది. సో ఈ యూత్ కోసం ఇస్కాన్ ఎస్పెషల్లీ ఏమైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటుందా? సో ఇస్కాన్ యూత్ సర్వీసెస్ అని సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది, ఐవైఎస్ అనేసి అంటారు. సో హిస్ గ్రేస్ రాధేశ్యామ్ ప్రభుజీ లీడ్ చేస్తూ ఉంటారు. సో ఆయన అండ్ ఆయన గురు మహారాజ్ అండ్ మన శ్రీల ప్రభుపాదులు వారి టీచింగ్స్ ఆధారంగా ఈ యూత్కి పర్టికులర్గా వాళ్ళకి ఆ ఏజ్కి ఎటువంటి ఇబ్బందులు రావచ్చు, ఎటువంటి ట్రాప్స్ అనేది ఉంటాయి. మనం చూస్తుంటాం యూత్ ఏంటంటే హార్మోనల్ గ్రోత్ వల్ల మరియు చుట్టూ ఉండే ఎక్స్పోజర్ వల్ల ఏంటంటే చాలా భౌతికం వైపు వెళ్తారు. అటువైపు వెళ్ళి వ్యసనాలు పాలవ్వడము, చెడు సాంగత్యంలో పడిపోవడం ఇవన్నీ జరుగుతుంది. సో వాళ్ళందరినీ ఎలా సరైన మార్గంలో పెట్టి వాళ్ళ పొటెన్షియల్ని, వాళ్ళ శక్తిని, వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ తెలివిని ఎలా మనం దేశం కోసము, రైట్, వాళ్ళ ఫ్యామిలీ కోసం, మనందరి కోసం ఎలా యూస్ చేయొచ్చు అనేసి సపరేట్గా ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో ఎవరన్నా వచ్చి ఆశ్రమంలో జాయిన్ అవ్వాలి, బ్రహ్మచారి ట్రైనింగ్ తీసుకోవాలంటే కూడా తీసుకోవచ్చు. దానికి ఏదైనా కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పగలుగుతారా? షూర్ అండి. మీరు ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్కి సేవా ఆఫీస్ అనేది ఉంటుంది. సో మీరు అక్కడికి వచ్చినప్పుడు లేదా అక్కడికి కాంటాక్ట్ చేసినప్పుడు కన్సర్న్ పర్సన్ గురించి చెప్తారు. ఇంకొకటి చాలా మందిలో వచ్చేది ఏంటంటే
భక్తి జీవితాన్ని మార్చేస్తుందా, మ్మ్. లేకపోతే గాల్లో దీపం పెడితే వెలుగుతూ ఉంటుందా? మ్మ్. ఇదంతా పిచ్చి భ్రమ మ్మ్. చెప్పడానికే కానీ ఇవన్నీ మూఢనమ్మకాలు, Yeah. శాస్త్రీయంగా కరెక్ట్ కాదు. Correct. ఎవరైనా దైవాన్ని నమ్ముతున్నారనగానే ఫస్ట్ వాళ్ళ మీద వేసే నిందలు ఇవే. మ్మ్. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎంబీబీఎస్ చేసేటప్పుడు మనకి హ్యూమన్ అనాటమీ అనేసి చెప్తారు. అంటే మనకి అవయవాలు ఎక్కడ ఉంటాయి, ఎలా దేనికి ఎలా కనెక్టెడ్ ఉంటుందని చెప్తారు. అదే ఆర్కియాలజీ కానీ ఆస్ట్రోనామీ కానీ అవి చదివినప్పుడు గ్రహాల మూమెంట్ ఎలా ఉంది ఇవన్నీ అనేది ఉంటుంది. సో ప్రతిదానికి ఒక శాస్త్రం అనేది ఉంటుంది. అట్లాగే మన హ్యూమన్ బాడీతో పాటు మనకి మైండ్ ఉంది, రైట్? మనసు అనేది ఉంది, అహంకారం అనేది ఉంది, బుద్ధి అనేది ఉంది, కోరికలు ఉన్నాయి, రైట్? ద్వేషం ఉంది, ప్రేమ ఉంది, మాత్సర్యం అంటే ఈర్ష్య ఉంది. ఈ ఇమోషన్స్, ఫీలింగ్స్ అన్నీ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, ఎలా కంట్రోల్ చేయాలి? మరియు మనం చూస్తుంటాం అందరూ ఒకేలాగా ఉండరు. కొందరు అందంగా ఉంటారు, కొందరు అందవికారంగా ఉంటారు, కొందరేమో చాలా బలంగా ఉంటారు, కొందరు బలహీనంగా ఉంటారు, కొందరు చాలా పటిష్టమైన ఆరోగ్యంతో ఉంటారు, కొందరు అనారోగ్యంతో ఉంటారు. సో ఇలాంటి తేడాలు ఎందుకు ఉన్నాయి, రైట్? కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా సరే మనకి విజయం దక్కదు. కొన్నిసార్లు కొంచెం ప్రయత్నం చేసినా కొందరికి దక్కుతుంది. చాలాసార్లు మనం ఆఫీస్లో అనుకుంటాము వాడు ఏం చేయకపోయినా వాడికి ప్రమోషన్ వచ్చింది, నేను ఎంత కష్టపడ్డా నాకు రాలేదు. సో ఈ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. సో మన బాడీ, మన మైండ్, మన ఇంటెలిజెన్స్ అండ్ మన కర్మ, ఇవన్నీ విషయాలు మనకి తెలియనప్పుడు ఏమవుతుంది అని అంటే మనకు ఇష్టం వచ్చినట్టు మనం ఆపరేట్ చేస్తాం, రైట్? మనం ఒకవేళ చూసినట్టయితే ఏదైనా మీరు గ్యాజెట్ కొన్నారనుకోండి, ఈ మైక్ అయినా టీవీ అయినా ఏదైనా ఒక వైట్ చిన్న బుక్ ఇస్తారు, దాన్ని మాన్యువల్ అంటారు, రైట్? గైడింగ్ మాన్యువల్. సో ఈ వస్తువుని ఎలా వాడాలి, ఎలా వాడితే ఎక్కువ సర్వీస్ ఇస్తుంది అనేసి ఉంటుంది. ఆ బుక్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు బటన్స్ అనేది నొక్కుతూ ఉన్నాం అనుకోండి, సర్వీస్ అనేది రాదు. సో మనం జీవితంలో ఏం చేస్తామంటే భక్తిని కేవలం ఏదో నాకు ఇష్టం ఉంటే భగవంతుడి దగ్గరికి వెళ్తాను, లేకపోతే లేదు అనేసి అనుకుంటారు. బట్ దిస్ ఈజ్ అ వెరీ సైంటిఫిక్ ప్రాసెస్, చాలా విజ్ఞానపూరితమైన మరియు ప్రాక్టికల్ ప్రాసెస్ అన్నమాట. అసలు ఇస్కాన్కి యూత్ ఎందుకు ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది అని అంటే ప్రజెంటేషన్ అనేది సైంటిఫిక్గా ఉంటుంది, ఓకే, రైట్? ఇప్పుడు మీకు చెప్తాను, మన అందరిలో కోపం అనేది ఉంటుంది, రైట్? తన కోపమే తనకి శత్రువు అనేసి కూడా అంటారు. అయితే తన కోపమే తనకి శత్రువు అని మనకి ఎలా తెలుసు, ఎప్పుడు ఫస్ట్ టైం విన్నాం? ఎందుకనంటే భగవద్గీతలో 3.37లో కృష్ణ చెప్తారు, కామేశ క్రోధేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేనం ఇహ వైరిణం. సో కోపం అనేది, కామం అనేది మనకి శత్రువు అనేసి భగవంతుడు చెప్తారు. అండ్ అది మనం ఎక్స్పీరియన్స్ కూడా అవుతున్నాం. మనకి కోపం వచ్చినప్పుడల్లా పని జరగట్లేదు కదా, మనకి ఆ కోపంలో మాట్లాడేస్తాము, బట్ పని ఇంకా పాడయ్యే అవకాశం ఉంటుంది. సో ఏదైతే మనకు జరుగుతుందో అది శాస్త్రాలకి లింక్ చేస్తే మనకు తెలుస్తుంది ఏంటంటే ఓ ఇది ప్రాసెస్. సో ఒకవేళ ఇది జరగకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలో అనేది ఇస్తారు శాస్త్రాల్లో. మనకి ఐఎంఏలో, ఇండియన్ మిలిటరీ అకాడమీలో, లేదా మీరు ఎంబీబీఎస్ చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే పాత కేస్ హిస్టరీస్ ఇస్తారు, రైట్? ఎప్పుడెప్పుడు యుద్ధం ఎలా జరిగింది, లేదా ఏ కేసుని ఎలా డీల్ చేశారని. ఆ నాలెడ్జ్ ఎందుకు ఇస్తారు? ఎందుకనంటే భవిష్యత్తులో అలాంటి కేసెస్ వచ్చినప్పుడు మీరు డీల్ చేయాలి, ఇజంట్ ఇట్? దట్స్ హౌ వీ లర్న్. సో సిమిలర్లీ శాస్త్రాలు మనకు చెప్తాయి మనం భక్తి ఎందుకు చేయాలి, చేయకపోతే ఎటువంటి పరిణామాలు వస్తాయి, జీవితంలో వచ్చే సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలి, మానసిక ఒత్తిడి కానీ స్ట్రెస్, డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీస్, వీటి నుంచి ఎలా బయటపడాలి, అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి. సో చాలా ప్రశ్నలకి సమాధానం అనేది మనకి శాస్త్రాలు ఇస్తారు. సో ఆ శాస్త్రాల్ని చదవడం అనేది కూడా భక్తిలో ఒక ప్రాసెస్. ఓకే, అండ్ మీకు ఎంత బాగా తెలిస్తే, ఇప్పుడు మీకు రూట్ ఎంత బాగా తెలిస్తే మీరు అంత ఫాస్ట్గా వెళ్ళవచ్చు, ఇజంట్ ఇట్? తెలియదు అనుకోండి, అడుగుతూ అడుగుతూ డిలే అనేది అవుతుంది, ఇజంట్ ఇట్? సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సైంటిఫిక్గా మనం ప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది భక్తి అనేది చాలా ఇంపార్టెంట్ అనేసి. ఇంకొకటి, మీరు 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 15, 16, 17, 18 4 రోజులు కార్యక్రమాలు చేస్తున్నారు. ఏమేం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? లేకపోతే దానికి ప్రత్యేక ఆహ్వానితులు ఎవరైనా ఉన్నారా? జనరల్ పబ్లిక్ రావాలి అంటే అక్కడికి ఏదైనా పూజా వస్తువులు కానీ ఇంకేదైనా తీసుకొని రావాలా దీనికి సంబంధించి? సో మనకి 15, 16, 17, 18 ఈ 4 రోజులు అనేది ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ హాఫ్లో టెంపుల్లో అనేది ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ డే వచ్చేసి మనకి సుదర్శన్ హోమం ఉంటుంది, ఓకే. అండ్ దెన్ సెకండ్ డే అనేసి పుష్పాభిషేకం ఉంటుంది. అండ్ థర్డ్ డే అనేసి చప్పన్ భోగ్ దర్శన్ అనేది ఉంటుంది. ఫోర్త్ డే మహా అభిషేకం అనేది ఉంటుంది అనమాట.
ఇది ఫస్ట్ హాఫ్లో జరుగుతుంది. సో టెంపుల్ స్పేస్ అనేది చిన్నది కాబట్టి ఎక్కువ ఆహ్వానితుల్ని మేము ఈవినింగ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోకి పిలుస్తున్నాం అనమాట. సో అందరూ ఆహ్వానితులే, అందరూ రావచ్చు. ఓకే, ప్రత్యేకంగా అర్చన ఏదైనా చేయాలి అని అనుకుంటే అక్కడ అరేంజ్మెంట్స్ అనేది ఉండవచ్చు. అయితే ఇంకా మీరు ఏదైనా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఏదైనా సేవ చేయాలి, డొనేషన్ చేయాలి అని అన్నప్పుడు దానికి తగ్గట్టుగా మీకు మేబీ స్పెషల్ పాస్ అనేది దొరకవచ్చు. అండ్ అక్కడ వచ్చిన అందరి భక్తులకి డిన్నర్ ప్రసాదం అనేది కూడా ఉంటుంది. ఓకే, ఎంతమంది వచ్చినా కానీ రైట్. జనరల్గా మా టార్గెట్ ఏంటంటే ఈ 4 రోజులు మొత్తం అవుట్ సైడ్ ఇన్సైడ్ మొత్తం కలిపి దాదాపు 5 లక్షల మందికి ప్రసాద వితరణ చేయాలనే టార్గెట్తో ఉన్నాం అనమాట. రైట్. సో అందుకనే ఎంతమంది వస్తే అంతమందికి ప్రసాదం దొరికే అవకాశం అయితే ఉంది. అయితే ప్రోగ్రామ్స్కి వచ్చేసి 15th రోజు ఏంటంటే శాండ్ ఆర్ట్ ప్రజెంటేషన్ ఉంటుంది. అంటే శ్రీల ప్రభుపాదులు వారు చేసిన ఈ యోగదానం ఏదైతే ఉందో, ఆయన చేసిన సేవ కానీ ఆయన జీవితం మీద ఆధారపడి శాండ్ ఆర్ట్ ప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో కొందరు ఆర్టిస్టులు వస్తున్నారు దానికోసం. దాంతోపాటు శ్రేష్ఠ కాంటెస్ట్ అనేది ఒకటి మేము పెట్టాము. శ్రీల ప్రభుపాదుల వారి జీవనం ఆధారంగా మనం లైఫ్లో లీడర్షిప్ గురించి రైట్, మరియు మనకి ఏదైతే విలువలు ఉంటాయో వాటిని నేర్చుకోవడం కోసం ఒక కాంపిటీషన్ అనేది పెట్టాము. అందులో రిజిస్టర్ అయ్యి ఎగ్జామ్ రాసి విన్ అయిన వాళ్ళకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఏదైతే మేము ఉందో ఆ రోజు ఆ ఫెసిలిటేషన్ అనేది చేస్తాము. అండ్ ఈ 4 డేస్లో ముఖ్యంగా ఏంటంటే రష్యా నుంచి, మిగతా వివిధ దేశాల నుంచి వచ్చే కీర్తనీయులు ఉన్నారు. సో మనకి ఇస్కాన్ అంటే అన్ని దేశాల్లో ఉంది కాబట్టి, సో దేశ విదేశాల నుంచి వచ్చే కీర్తనీయాస్ చేసే కీర్తన చాలా అద్భుతంగా ఉండబోతుంది. సో ఆల్మోస్ట్ 4 డేస్ అనేది ఈ కీర్తన అనేది ఉంటుంది. అండ్ సెకండ్ డే వచ్చేసరికి మనకి ఏంటంటే మన శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ ఆ టైం నుంచి 1970s నుంచి, సో వాళ్ళ ద్వారా మనకి ప్రవచనాలు ప్లస్ శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు అనేసి ఉంటుంది. అండ్ దాంతోపాటు మనము ఇస్కాన్ గత 50 సంవత్సరాల్లో అంటే యాబిట్స్ టెంపుల్ నుంచి మనం ఏమేమి చేశామో అండ్ నెక్స్ట్ 50 సంవత్సరాల్లో ఏమేమి చేయబోతున్నాము, సో ఇటువంటి వాటి గురించి కూడా ఉంటుంది. అండ్ థర్డ్ డే వచ్చేసి మనకి మెయిన్గా ఏంటంటే సెకండ్ డేలో కాఫీ టేబుల్ బుక్ అనేది ఒకటి లాంచ్ చేస్తున్నాం. శ్రీల ప్రభుపాదుల వారు సౌత్ ఇండియాలో తను జీవించిన రోజుల్లో తను ఏమేమి చేశారు మరియు దాని నుంచి మనం ఏమేమి సందేశాలు తీసుకోవచ్చు. సో లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీల ప్రభుపాద ఇన్ సౌత్ ఇండియా ఎస్పెషల్లీ. సో ఆ బుక్ అనేది కూడా లాంచ్ అవుతుంది. అండ్ థర్డ్ డే అనేది ఎస్పెషల్గా మనకి బోట్ ఫెస్టివల్ ఉంది, నౌకా ఉత్సవం అనేసి అంటారు. సో మనకి శ్రీ రాధాకృష్ణుల ఉత్సవ విగ్రహాల్ని ఒక నదిలాగా ఒకటి క్రియేట్ చేసి, ఒక నౌక అనేది క్రియేట్ చేసి, అది చాలా స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఎవ్రీ ఇయర్ టెంపుల్లో జరుగుతుంది, ఈసారి మనం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కూడా చేస్తాము. సో అది మెయిన్ అట్రాక్షన్ అనమాట. అండ్ దెన్ ఫోర్త్ డే వచ్చేసి శోభయాత్ర ఉంది. సో శోభయాత్రలో టెంపుల్ నుంచి మనము కీర్తన చేసుకుంటూ అంతా అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్తాము. సో ఇది మెయిన్ ప్రోగ్రామ్. అండ్ ఫోర్త్ డే మనకి 50 సంవత్సరాల స్మారక ఫలకం కూడా మనం ఇనాగ్రేషన్ అనేది చేయబోతున్నాము. సో మోస్ట్లీ గవర్నర్ కూడా రావచ్చు అనేసి అంచనా ఉంది. ఇస్కాన్కి సంబంధించి అంటే హైదరాబాద్ ఇలా మెయిన్ దగ్గర తప్ప ఇంకా తెలంగాణలో విలేజ్ లెవెల్స్లో కానీ మిగిలిన సిటీస్లో కానీ పెద్దగా విస్తరించలేదు. అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అలాంటి ఆలోచన చేసేదైనా అవకాశం ఉందా? విస్తరించలేదు అని చెప్పలేము, కానీ అనుకున్నంత విస్తరించలేదని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి భారతదేశంలో దాదాపు 6,50,000 విలేజెస్ అనేది ఉన్నాయి, గ్రామాలు అనేది ఉన్నాయి. రైట్. సో మేజర్గా ఏంటంటే మనం సిటీలో ఎక్కువ ఫోకస్ అనేది చేశాము. ఓకే, బికాజ్ డొనేషన్ కలెక్షన్ కానీ మనకు ఆపరేషన్స్ కానీ కొంచెం ఈజీగా ఉంటుంది. రైట్. బట్ అలా అని శ్రీల ప్రభుపాదుల వారు మొదటి నుంచే విలేజెస్ కోసం ఒక సెపరేట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేశారు. ఫార్మ్ కమ్యూనిటీస్ క్రియేట్ చేయాలి. రైట్. బికాజ్ సిటీలో ఉండే మెంటాలిటీ కానీ రిసోర్సెస్ కానీ వేరే ఉంటాయి, విలేజెస్లో వేరే ఉంటాయి. సో విస్తారం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుతం రామగుండంలో, మంచిర్యాలలో, సో ఆ ఏరియాలో ప్రచారం అనేది చేస్తున్నాను. నేను చాలామంది మహబూబ్ నగర్లో కానీ, నిజామాబాద్లో, బోధన్లో, సో ఉంది. మెయిన్ 2 టైర్ టౌన్స్లో అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ సిటీలో ఉండే భక్తులు ప్లస్ ఆ 2 టైర్ టౌన్లో ఉండే భక్తులకి రిలేటెడ్గా ఎవరన్నా ఉంటే అక్కడ చిన్న చిన్న వీక్లీ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రతి విలేజ్లో అయితే డెఫినెట్గా ఇంకా రాలేదు. అండ్ దానికోసం ప్రపంచవ్యాప్తంగా మేము అందరం ప్రయత్నిస్తున్నాం. అండ్ ఈ గోల్డెన్ జూబ్లీలో నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం అనేది కూడా షేర్ చేస్తారు కాబట్టి ఆ టైంలో ఇంకా డీటెయిల్ ప్లాన్ అనేది తెలిసే అవకాశం ఉంది. నేను కొన్ని వీడియోస్ చూసాను ఇస్కాన్కి సంబంధించి, మేబీ అది విదేశాలకు సంబంధించిందే, ఇక్కడిది కాదు. ఇస్కాన్ భజనకు అక్కడున్న ముస్లిమ్స్ కూడా డాన్స్ చేయడం, వాళ్ళు కూడా హరే కృష్ణ అని చెప్పడం, అసలు ఈ మ్యాజిక్ ఏంటి? ఓకే, సో మీకు ఒక శ్లోకం అనేది చెప్పాను, మమైవ అంశో జీవలోకి అని. సో మనం అందరం భగవంతుని అంశలేమే. ఇప్పుడు మనకి స్టాంప్ అనేది నేను హిందూ అని, నేను క్రిస్టియన్ అని, నేను ముస్లిం అనేసి ఉంది. బట్ యాజ్ అ సోల్, ఆత్మగా మనమందరము ఆ భగవంతుని యొక్క అంశములే. కాబట్టి ఎప్పుడైతే ఆ అంశకి ఆ భగవంతుడి నామం వినిపిస్తుందో,
ఆ న్యాచురల్గా ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. శ్రీల ప్రభుపాదులు వారు తన బుక్స్లో రాస్తారు ఏంటంటే కృష్ణ కాన్షియస్నెస్ ఇస్ డార్మెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్. డార్మెంట్ అంటే నిద్రపోయి ఉంది. నామం విన్నప్పుడు లేదా ఏదైనా దర్శనం జరిగినప్పుడు అది అవేకన్ అవుతుంది, జాగృతం అనేది అవుతుంది. సో అందుకనే అందరిలో భక్తి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు వీళ్ళు మాత్రమే నా అంశము అని చెప్పలేదు. మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన, ఎప్పటి నుంచో అందరూ నా అంశములే అని చెప్పారు. సో అందుకనే ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఎవరైనా సరే ఇందులో కీర్తనలో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈవెన్ మా టెంపుల్కి కూడా వేరే వాళ్ళు కూడా వస్తారు, అంటే ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వస్తారు. సో అట్లాంటి భేదభావం అనేది ఏమీ లేదు. కృష్ణ భగవానుడు చెప్పింది ఏంటంటే ధర్మం కోసం పోరాటం చేయాలి, అవసరమైతే యుద్ధం కూడా చేయాలి. అధర్మాన్ని ఎట్టి పరిస్థితిలో గెలవనివ్వద్దు. మనవాడైనా సరే అధర్మం వైపు ఉంటే వాడు అంతం చూడాల్సిందే. ఈ హరే కృష్ణ ఇస్కాన్కి సంబంధించిన వాళ్ళు ధర్మ పోరాటం చేయాల్సి వస్తే రేపు నిజంగా కూడా కత్తిపట్టి యుద్ధం చేయడానికి లేకపోతే అధర్మం మీద పోరాటం చేయడానికి సైన్యంలో సిద్ధంగా ఉంటారా? ఇప్పుడు మనకేంటంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేసి 4 ఉంటాయి. సో మీరు ఇస్కాన్ చూసినట్టయితే ఇట్స్ మోస్ట్లీ అబౌట్ బ్రాహ్మణికల్ అనమాట, అంటే శాస్త్ర జ్ఞానం ఇవ్వడం అనేసి. బట్ మన పురాణాల్లో చూస్తే రామచంద్రుడు భగవంతుడే, బట్ క్షత్రియుడిలాగా ఆయన యుద్ధం కూడా చేశారు. కృష్ణ కూడా ఆయన వైశ్య కుటుంబంలో అంటే బృందావనంలో ఉన్నా సరే తర్వాత మథురాకి ద్వారకాకి వచ్చినప్పుడు యుద్ధం కూడా చేశారు. అండ్ అర్జునకి భక్తుడైనా సరే యుద్ధం అని చేయమంటున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు కత్తి ఎంతవరకు పట్టగలరు, ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారనేది కొంచెం సైకోఫిజికల్ నేచర్ బట్టి డిఫరెంట్ ఉండొచ్చు. బట్ దేశం కోసం అవసరం వచ్చింది అని అంటే అది ఇస్కాన్ భక్తుడే అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి నాగరికుడు కత్తి అనేది పట్టాలి అండ్ అన్ని ఏదైతే సర్వీస్ చేయాలో నేషన్కి అదనేది చేయాలి. ఇస్కాన్ భక్తులు అతీతం కాదు దీనికి? కాదండి, ఎప్పటికీ కాదు. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ అ ఫిలాసఫీ, అంటే వైష్ణవ సిద్ధాంతం మనం ఫాలో అవుతాము. బట్ అలా అనేసి ఎప్పుడు కూడా మనం కంట్రీని ఇగ్నోర్ అనేది చేయము. యాక్చువల్గా చెప్పాలనంటే యుద్ధం చెయ్యకుండా కూడా మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఎందుకంటే శ్రీల ప్రభుపాదులు వారు చెప్పేవాళ్ళు ఐక్యరాజ్య సమితిలో చాలామంది బ్రదర్హుడ్ గురించి, భాయిచారా గురించి మాట్లాడుతున్నారు. బట్ అది ఎప్పటికీ సక్సెస్ఫుల్ కాలేదు. ఎందుకనంటే మనం తత్వజ్ఞానం తెలుసుకోకుండా శరీరం ఆధారంగా నువ్వెవరు నేనెవరు అని డిసైడ్ చేస్తున్నాం. తత్వజ్ఞానం ఆధారంగా వెళ్తే మనం అందరము ఒకే భగవంతుడి దగ్గర ఉన్నాము, రైట్? ఈవెన్ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఏం చెప్తారు, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనేసి అంటారు, రైట్? సో యూ మే కాల్ ద గాడ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్. మీరు ఆరాధన పద్ధతి వేరే అయి ఉండొచ్చు, పేరు వేరే ఉండొచ్చు, బట్ భగవంతుడి పిల్లలే కదా. సో వేరే జీవుల పట్ల మనం హింస చేయకూడదు. సో తత్వజ్ఞానం కరెక్ట్ లేనప్పుడే గొడవ అవుతుంది. మిగిలిన వాళ్ళందరికీ తత్వజ్ఞానం నేర్పించే బాధ్యత మీదే అని చెప్పాలి. అయితే మేము ఒక బాధ్యత అనేది తీసుకుంటున్నాం. మేమే కాదు, ఇప్పుడు మనం శ్రీ వైష్ణవులైనా సరే శాస్త్రాల పరంగా ఎవరైతే చక్కగా ఆథరైజ్డ్ బోనఫైడ్ టీచింగ్స్ ఇస్తున్నారో దే ఆర్ ఆల్ డూయింగ్ ద సేమ్ థింగ్ అని అనొచ్చు. ఓకే, ఫైనల్గా జరగబోయే ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ కార్యక్రమం చూస్తున్న వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నాను? ఓకే, సో ఈ 50 years గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ఏదైతే ఉందో ఇది కని విని ఎరుగని రీతిలో జరగబోతుంది. అండ్ దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల్ని ఒకే చోట చూసే అవకాశం అనేది దొరుకుతుంది. మనం జనరల్గా హిందువులు లేదా ఇండియన్స్ భజన కార్యక్రమం చేయడం చూస్తాము, కానీ రష్యన్ భక్తులు, వేరే దేశ భక్తులు కూడా హరినామ సంకీర్తన మామూలుగా యూట్యూబ్లో ఎక్కడో చూసుంటారు, బట్ లైవ్గా చూసే అవకాశం అనేది ఉంది. సో మీరు యూత్ అయినా, ఓల్డ్ ఏజ్ అయినా, చిన్నపిల్లలైనా ఎవరైనా సరే అందరూ ఆహ్వానితులే. సో చక్కటి ప్రవచనాలు, జీవిత సత్యాల గురించి మనం నేర్చుకోవచ్చు, హరినామ సంకీర్తనలో ఎంజాయ్ చేయొచ్చు, డాన్స్ చేయొచ్చు. యాక్చువల్గా 4th డే భజన క్లబ్బింగ్ కూడా ఉంది. సో రైట్, సో అది చాలా అద్భుతంగా ఉండబోతుంది. మరియు శ్రీల ప్రభుపాదులు వారు ఎవరు, ఇస్కాన్ ఏంటి, మరియు మనం భవిష్యత్తులో ఏం చేయబోతున్నాము, మనందరి రోల్ ఏంటి, ఇట్లాంటి చాలా విషయాలు మనం అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఓన్లీ ఇస్కాన్ది అనేది కాకుండా ఇది భగవంతుడిని కీర్తింపజేసి భగవంతుని భక్తుల కీర్తి చాటింపచేసేలాగా ఒక ఈవెంట్ జరుగుతుందని మీరు అనుకుని వస్తే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. రైట్, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చాలా తక్కువ టైంలో చాలా విషయాల్ని షేర్ చేసుకున్నారు. అడగగానే స్టూడియోకి వచ్చి చాలా విషయాలు చెప్పినందుకు. సో మళ్ళీ చెప్తున్నానండి, కృష్ణతత్వం కలియుగానికి చాలా చాలా అవసరం. భగవంతుడు ఎవరైనా ఒకటే రూపం, మనం ముక్కోటి దేవతల్లో కూడా ఒక్కరినే చూస్తాము. కాబట్టి దీంట్లో మీరు తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. కాకపోతే ఒక్క విషయం అయితే క్లారిటీగా చెప్తున్నాను, ఇస్కాన్కి సంబంధించి జరగబోయే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అందరూ పాల్గొనాలి. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి ప్రవచనాలు తెలుస్తాయి, భక్తి కీర్తనలు తెలుస్తాయి, ఆధ్యాత్మిక మార్గం తెలుస్తుంది. అండ్ మన మోక్షం వైపు అడుగులు వేయడానికి అనుసరించాల్సిన విధి విధానాలు తెలుస్తాయి. 15, 16, 17, 18 ఈ 4 రోజులు మీ జీవితంలో చాలా ముఖ్యమైనవి.
ఆ భగవంతుని సన్నిధికి చేరుకోవడానికి ఆ భగవంతుడు మీకు కల్పిస్తున్న ఒక సదావకాశం. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈవినింగ్ ప్రత్యేక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అండ్ మార్నింగ్ కూడా ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. కాకుండా ఆలయం చిన్నది కాబట్టి ప్రత్యేక కార్యక్రమాలన్నీ కూడా ఎగ్జిబిషన్లో జరుగుతున్నాయి. సో నోట్ చేసుకుంటారు ఈ డేట్స్ అని ఆశిస్తున్నాను. మళ్ళీ అందరం కలిసి అక్కడ కలుసుకుందాం. జై శ్రీరామ్.